Hi Andy, this is Satish Patna, your QA trainer. So today is Sunday, so today there is no class. ఈరోజు నేను ఒక తిరుపతి వీడియో ట్రిప్తో మీ ముందుకు వచ్చాను. సో ఒక 5 months 6 months బ్యాక్ తిరుపతి వెళ్ళాను. సో ఆ వీడియోస్ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనేది వచ్చాను. సో వైజాగ్ నుంచి బయలుదేరామండి. బయలుదేరేటప్పుడు ఇటు నుంచి మన ఆరెంజ్ ట్రావెల్స్ స్లీపర్లో బయలుదేరాం బస్సులో. రిటర్న్ జర్నీ నెక్స్ట్ డే అండి. వన్ డే ఉన్నాం తిరుమలలో. నెక్స్ట్ డే రిటర్న్ జర్నీ ఇండిగో ఫ్లైట్లో. అది కూడా ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. సో మనకి సాటర్డే సండే 2 days క్లాస్ వీడియోస్ ఉండవండి. 2 days ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. మనకు వైజాగ్ నుంచి బస్సు బయలుదేరిందండి. అరౌండ్ ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంలో బయలుదేరాం. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి తిరుపతి రీచ్ అయ్యామండి. బస్ బుక్ చేసుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే డ్రాపింగ్ పాయింట్ ఏంటనేది చూసుకోండి. సో డ్రాపింగ్ పాయింట్ మనకి తిరుపతి అని ఉంటేనే బెటర్ వెళ్ళండి. చాలా బస్సుల్లో తిరుపతి బైపాస్ అని ఉంటుందండి డ్రాపింగ్ పాయింట్. సో తిరుపతి బైపాస్ అంటే వాడు మనకి ఒక బైపాస్ రోడ్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడండి. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళడం మళ్ళీ కొంచెం హెడేక్ అండి. ఎర్లీ మార్నింగ్ 4కి 4:30 ఆ టైంలో మనకి ఆడ బైపాస్లో దించి వెళ్ళిపోతే అక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి మళ్ళీ మనం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో బస్ మీద వెళ్ళేటప్పుడు ఈ చిన్న కేర్ తీసుకోండి. డ్రాపింగ్ పాయింట్ తిరుపతి అని ఉందా లేదా తిరుపతి బైపాస్ అని ఉందా చెక్ చేసుకోండి. తిరుపతి అని ఉంటేనే ప్రిఫర్ చేయండి. డోంట్ ప్రిఫర్ ఫర్ తిరుపతి బైపాస్. యాక్చువల్గా మా అబ్బాయి స్లీపర్లో ఇప్పుడు ట్రావెల్ చేయలేదు. ఓన్లీ ట్రైన్ అలవాటు, ట్రైన్ లేదా కార్. సో ఫస్ట్ టైం వాడికి స్లీపర్లో తీసుకెళ్తున్నా. అందుకు వాడి ఆనందం అలా ఉంది సెంటర్డ్. మీరు ఆ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడవచ్చు. వాడు ఫస్ట్ టైం బస్సులో తిరుపతి వెళ్తున్నానని ఆనందం వాడికి. మన బస్ జర్నీలో తిరుపతిలో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని కూడా మాట్లాడుకున్నాను. సో పైన మనం తిరుమలకి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మనకి అక్కడ కొన్ని టూరిజం ప్లేసెస్ ఉంటాయి. మ్యాక్సిమం మీ అందరికీ తెలిసిందే, బట్ ఒకసారి ఫ్రమ్ మై సైడ్ ఒకసారి నేను డీటెయిల్స్ని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి పాదాలు అని ఉంటాయండి. అప్రాక్సిమేట్గా 5 km డిస్టెన్స్ ఉంటుంది మనకి శ్రీవారి ఆలయం నుంచి. శ్రీవారి పాదాలు అని ఉంటుంది. శ్రీవారి పాదాల తర్వాత శిలాతోరణం. శిలాతోరణం అంటే అది మనకి సహజసిద్ధంగా రాతి నిర్మాణం అంటారండి. నేచురల్ రాక్ ఫార్మేషన్ అది అయిన తర్వాత అక్కడ దగ్గరలో మీకు చక్రతీర్థం అని ఉంటుందండి. శిలాతోరణంకి ఒక 3-4 minutes వాక్ అండి. వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు చక్రతీర్థం అని ఉంటుంది. చక్రతీర్థం తర్వాత ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ చూడొచ్చు. ఆఫ్టర్నూన్ టీ బ్రేక్, ఈవినింగ్ టీ బ్రేక్ కోసం డాబా దగ్గర బస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, అంత బాగుంది. కానీ ఆడ తిరుపతి బైపాస్లో డ్రాప్ చేసి వెళ్ళడం ఆడది మిస్టేక్ ఏం లేదు. మనకి టికెట్లో క్లియర్గా రాస్తున్నారు డ్రాపింగ్ పాయింట్ తిరుపతి బైపాస్ అని. అక్కడ నుంచి వెళ్ళడం కొంచెం రైట్ టైంకే డ్రాప్ చేశాడండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి డ్రాప్ చేశాడు. అన్నవరం దగ్గరలో టీ బ్రేక్ కోసం ఒక దాబా దగ్గర ఆపాడు. టీ స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బస్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా నైట్ డిన్నర్కి ఆపుతున్నాడు.
నైట్ డిన్నర్ పిక్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. సో మనకి విజిటింగ్ ప్లేసెస్ ఏం చెప్పుకున్నామండి, తిరుమలలో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, ఇవన్నీ కూడా మనకి పైన ఉండే విజిటింగ్ ప్లేసెస్ అండి. వాటన్నింటినీ తిరగడానికి మనకి ఆర్టీసీలో మనకి ఒక ప్యాకేజ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మనం ప్యాకేజ్ తీసుకుంటే ఏ బస్ అయినా ఎక్కవచ్చు, ఏ బస్ అయినా తిరగచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ పర్టికులర్ ఈ 5-6 ప్లేసెస్ని మనం కవర్ చేయొచ్చు. లేదా క్యాబ్ లేదా జీప్ ఏదైనా మన ఇష్టం. వీ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీస్, చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఈ వీడియో ఎండింగ్లో 10 years బ్యాక్ మా అబ్బాయికి పుట్టెంట్రుకలు తీయడానికి తిరుపతి వెళ్ళేటప్పుడు ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టడం ఇదే బిగినింగ్ కదండి అప్పట్లో. సో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అరౌండ్ వాడికి 10 months ఏజ్ ఉండేది, చిన్నప్పుడు, 1 year బిలో మా అబ్బాయి అప్పుడు పుట్టెంట్రుకలు తీయించడానికి వెళ్తే ఆ పిక్స్ కూడా ఒకసారి ఈ వీడియో ఎండింగ్లోనే షేర్ చేశాను. ఎలాగో తిరుపతి వీడియోవే కదా, తిరుపతిలో జరిగిన 10 years బ్యాక్ ఆ పర్టికులర్ థింగ్ కూడా మీతో షేర్ చేసుకుందామని షేర్ చేశాను. ఒకసారి చివరి వరకు చూడండి వీడియో. అండ్ తిరుమలలో మనకి శ్రీవారి పుష్కరిణి చూడాల్సిందే అండి. శ్రీవారి పుష్కరిణి అనేది మనకి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. అండ్ మనం తిరుమలలో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు, నేను ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు తిరుపతిలో బుక్ చేస్తున్నామా తిరుమలలో బుక్ చేస్తున్నామా చెక్ చేసుకుంటే చాలామంది బై మిస్టేక్ తిరుపతిలో బుక్ చేస్తారు. తిరుపతి అంటే మనకి కింద స్టే ఇస్తారు, తిరుమల అంటే పైన స్టే ఇస్తారు. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, బట్ ఒక్కసారి కేర్ తీసుకోండి. ఆ తొందరగా గాబరాలో మనం తిరుమల సెలెక్ట్ చేస్తున్నాం, తిరుపతి సెలెక్ట్ చేస్తున్నాం చెక్ చేసుకుంటే ఆన్లైన్ బుకింగ్ చేస్తారు, రూమ్ బుకింగ్ చేస్తారు. నైట్ టైం డిన్నర్ కాపాడండి. డిన్నర్ చేసిన తర్వాత అలా ఒక చిన్న వాక్, అలా బస్సులో కూర్చొని కొంచెం కాళ్ళు లాగేసి జస్ట్ అలా రిలాక్సేషన్ బాగుంటుంది కదండి. జర్నీ చేసి నైట్ దాబాలో ఫుడ్ నైట్ ఒక చిన్న వాక్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ ప్రతి ఒక్కరికి, మీరు చూసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి, స్వీట్ మెమరీ. మీ స్వీట్ మెమరీస్ కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లాస్ట్ టైం మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళారు, బస్సులో వెళ్ళారు, రైల్వే ట్రైన్లో వెళ్ళారు, ఎలా వెళ్ళారు, మీ స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయండి, క్లాస్ వీడియోస్ ఉంటాయి. నేను క్యూఆ ట్రైనర్ని, మ్యాక్సిమం చాలా వరకు తెలిసిన తెలియని వారి కోసం. సో క్యూఆ మీన్స్ టెస్టింగ్ టూల్స్. సో ప్రజెంట్ కోర్ జావా క్లాసెస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్లో మనకి జావా తెలుగు క్లాసెస్ అని ఉంటుంది, జావా ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటుంది. సో నేను బోత్ ఇంగ్లీష్లో క్లాస్ చెప్తానండి, అదే క్లాస్ నెక్స్ట్ డే తెలుగులో కూడా చెప్తాను. ఒకసారి క్లాసెస్ చూడండి, మీకు యూస్ఫుల్ అనుకున్నట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా ఎక్కువ మందికి ఈ కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. సో నా క్లాసెస్ అనేవి రీచ్ అవుతాయి. నేను నైట్ డిన్నర్ చేశాను, యాక్చువల్గా డిన్నర్ చేసిన తర్వాత వాక్ చేశాను. సో కాకపోతే వీడియో ఎడిటింగ్లో ఫస్ట్ వాకింగ్ వచ్చింది, తర్వాత డిన్నర్ వచ్చింది. తిరుపతి రీచ్ అయిపోయాను. రోడ్ జర్నీ అండి, తిరుపతి నుంచి పైకి తిరుమలకి వెళ్తున్నటువంటి జర్నీ.
కొత్తగా ఫ్లైఓవర్ వేశారు కదండి, ఆ ఫ్లైఓవర్ పైన జర్నీ. మెయిన్ తిరుపతి సిటీ టచ్ చేయకుండా డైరెక్ట్గా మనం తిరుమలకి రీచ్ అవుతాం. సో తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి నడకదారి ఉంటుందండి, రోడ్ వే ఉంటుంది. చాలామంది తెలిసిందే ఆలిపేరి నడకదారి. లేదా మనం ఇలా క్యాబ్లో కానీ బస్సులో కానీ, ఆర్టీసీ బస్సెస్ ఉంటాయండి, బస్సులో వెళ్ళచ్చు, క్యాబ్లో వెళ్ళచ్చు. వీ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీ. నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా ప్రోగ్రామింగ్ అనేది భయం ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకసారి నా వీడియోస్ చూడండి. సో మీకు ఐటీ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. జావా భయం ఉండేవాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. జావా మనకి ఈజీగా 10 డేస్లోనే మీకు కోర్ జావా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవెన్ నేను 1-to-1 ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీ ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ కోర్ జావా పైన కానీ, టెస్టింగ్ పైన కానీ ఆన్లైన్ ట్రైనింగ్ అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఇది మనం తిరుమలకు వెళ్తున్నప్పుడు దారిలో చెకింగ్ ఉంటుంది. మనం క్యాబ్స్ లగేజ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తాం. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అవుతుంది తిరుమల. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒకసారి లోపలికి వెళ్ళి ఛానల్ చెక్ చేయండి, ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్లో మీకు క్యూఏ కోసం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కోర్ జావా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే మనకు కోర్ జావా క్లాసెస్ మాత్రమే స్టార్ట్ అయ్యాయండి. డైలీ ఒక్కొక్క క్లాస్ నేను అప్లోడ్ చేస్తాను. డే బై డే ఒక్కొక్క క్లాస్ను అప్లోడ్ చేసుకుంటాను. కోర్ జావా తర్వాత మాన్యువల్ సిడీని కానీ ఇక్కడ చెప్తుంది లేదా ఎస్క్యూఎల్. ఈ మధ్యలో మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయ్యండి, ఏదైనా కోర్స్ తొందరగా నేర్చుకోవాలి, 1-to-1 నేర్చుకోవాలి అనుకుంటే నా మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి. ఇదంతా కూడా ఘాట్ రోడ్ జర్నీ అండి. తిరుపతి నుంచి తిరుమలకి జర్నీ ఇది. మనకి తిరుమలలో ఉచిత అన్నదాన ప్రసాద కేంద్రాలు చాలా ఉంటాయండి. చాలా ప్లేసెస్లో మనకి టీటీడీ వాళ్ళు ఉచిత అన్నదానం ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ ప్లేస్కి కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. మెయిన్ అన్నదాన ప్రసాద కేంద్రం, దాన్ని ఏమని పిలుస్తారంటే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అంటారండి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అంటారు. తిరుమలకు రీచ్ అయిపోయింది. కొండపైకి రీచ్ అయ్యాం. రీచ్ అయ్యేటప్పుడు అక్కడ టోకెన్ సిస్టమ్ ద్వారా మన టైంని కూడా చెక్ చేస్తారండి. మనం కొండ స్టార్ట్ అవ్వడం ఏ టైంకి స్టార్ట్ అయ్యాం, పైన రీచ్ అయ్యేది ఏ టైంకి రీచ్ అయ్యామని చెక్ చేస్తాం. సో మనం ఫాస్ట్ డ్రైవ్ చేసి తొందరగా రీచ్ అయితే మన ఫైన్ ఉంటుంది. అంటే ఫాస్ట్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయడం కోసం ఆ సిస్టమ్. మార్నింగ్ 6 or 7 ఆ టైంలో మేము పైకి రీచ్ అయ్యాము. అప్రాక్సిమేట్గా 6 అనుకుంటా రీచ్ అయింది. సో ఆ రోజు దర్శనం కూడా సేమ్ డే చేసుకున్నామండి. అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఆ టైంలో దర్శనం. ఆ రోజు నైట్ తిరుమలలో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వైజాగ్ రిటర్న్ వచ్చామండి. అరౌండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 or 8 ఆ టైంలో ఫ్లైట్ అయింది. సో ఆ టైంలో మరి తిరుమల నుంచి రేణిగుంటకి ఎలా వచ్చారు? మనకి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి? రేణిగుంటలో ఉంది కదా. మరి తిరుమల నుంచి రేణిగుంటకి కూడా నో ఇష్యూ అండి. మనకి ముందు రోజే
క్యాబ్ వాడికి చెప్పేస్తే వాడే వచ్చి మన రూమ్ దగ్గర మనం పికప్ చేసుకుంటాం. ఎవరైనా అలా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి 7కి ఫ్లైట్ ఉంటే అలా అనేది కంగారు పడాల్సిన పని లేదండి. ముందు రోజే మనం అక్కడ క్యాబ్లో ఎవరైనా ఒక మంచి పర్సన్ చూసి ఇలా నెక్స్ట్ డే ఫ్లైట్ ఉందని చెప్తే వాడే వచ్చి మనం పికప్ చేసుకుంటాడు. నాకైతే మార్నింగ్ 4:30కి రూమ్కి వచ్చి పికప్ చేసుకున్నాను. 6 o'clock ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు. అరౌండ్ 1500 అలా తీసుకున్నాడు. రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాడు. ప్రైస్ కూడా ఏమి హెవీగా ఏమి తీసుకోలేదు. ఇది మా అబ్బాయి గుండు చేయించుకున్నాడు అండి. సో అక్కడ గుండు చేయించుకున్న ఫోటో ఇది. చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు గుండు చేయించుకున్నాడు. 1 year అప్పుడు, మళ్ళీ ఇది 10 years చేయించాడు. చూడొచ్చు ఇప్పుడు ఈ ఫోటో చూడండి. మళ్ళీ 5-10 minutes తర్వాత 1 year బేబీగా ఉన్నప్పుడు సేమ్ ఇలానే గుండుతో ఫోటో ఉంటుంది. మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. రేణిగుంట ఎయిర్పోర్ట్. మేము తిరుపతి ఎయిర్పోర్ట్ రేణిగుంటలో ఉంది. రేణిగుంట ఎయిర్పోర్ట్ అంటాం లేదా తిరుపతి ఎయిర్పోర్ట్ అంటాం. వీడియో ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ఉద్దేశం అప్పట్లో లేదండి. జస్ట్ సరదాగా అప్పుడు మేము తీసుకున్న పిక్స్ మీతో ఇలా షేర్ చేస్తాను. సో ఫ్యూచర్లో ఎక్కడి నుంచి నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా క్లియర్గా రికార్డ్ చేసి మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరి కోసం షేర్ చేస్తాను. ఇదంతా కూడా జస్ట్ టెంపరీగా ఈలోగా నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న కంటెంట్ మీతో షేర్ చేస్తాను. ఫ్యూచర్లో మాత్రం హై క్వాలిటీ బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామందికి మీ అందరికీ తెలిసిందే, జస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 weeks అవుతుంది. మన ఛానల్ మెయిన్ కాన్సెప్ట్ ట్రైనింగ్ అండి. మెయిన్ QA ట్రైనింగ్, కోర్ జావా, SQL సర్వర్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ పెడతా ఉంటాం. వీకెండ్స్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. అండ్ వీడియోస్ ఫ్యామిలీ రిలేటెడ్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్, ఎంగేజ్మెంట్ వీడియోస్, బర్త్డే, మా అబ్బాయి బర్త్డే వీడియోస్ కానీ ఇలాంటివి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ ఫీల్ యూ ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. అందరం ఒక ఫ్యామిలీ. ఒకసారి నా ప్లేలిస్ట్స్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. నా క్లాస్ వీడియోస్ మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఎయిర్పోర్ట్లో బ్రేక్ఫాస్ట్ మార్నింగ్. ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లాగా తిరుపతి ఎయిర్పోర్ట్ వచ్చింది. చాలా బాగుంటుంది. నా ఫ్లైట్ జర్నీ కూడా మీరు 2 minutesలో చూపిస్తాను. చాలామంది చూసే ఉంటారు. మన వైజాగ్ ఫ్లైట్ నుంచి మన వైజాగ్ చూపిస్తాను ఫ్రమ్ మై సైడ్. నా క్లాస్ వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సపోర్ట్ మై ఛానల్. నేను రిటర్న్ వచ్చేది ఇండిగో ఫ్లైట్లో అండి. ఫ్లైట్ మెయిన్
యాక్చువల్గా నా క్లాస్ వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మెయిన్గా మన తెలుగులో చెప్పే క్లాస్ వీడియోస్ మన తెలుగు వాళ్ళకి చాలా అవసరం, చాలా మందికి, మెయిన్గా నాన్ ఐటీ వాళ్ళకి. వైజాగ్ బయలుదేరి తిరుపతి నుంచి ఇటు నుంచి వెళ్ళేది మనం ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వెళ్దాం. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7 or 8 ఆ టైంలో ఫ్లైట్ అయింది. ఈ ఫ్లైట్ జర్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఫ్లైట్ నుంచి మన వైజాగ్ని ఒకసారి మీకు చూపిద్దాము. వైజాగ్ రీచ్ అయ్యండి. మీకు చూడండి విండో నుంచి బీచ్ కనిపిస్తూ ఉంది. ఫ్లైట్ నుంచి మన వైజాగ్ ఇలా ఉందండి. అదే మీకు రైల్వే స్టేషన్ చూడొచ్చు, వైజాగ్ రైల్వే స్టేషన్. వైజాగ్లో ల్యాండింగ్కి రెడీ అవుతుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి. లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాలి. ఇది మా అబ్బాయి 1 year లోపు అరౌండ్ 10th పుష్కర్ని. అప్పుడు 10 years బ్యాక్ నా దగ్గర ఏవైతే పిక్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి మీతో ఇలా షేర్ చేస్తాను. మా అయ్యగారండి మా అబ్బాయిని పట్టుకున్నాను. అన్నీ కూడా 10 years బ్యాక్ నేను తీసిన ఫొటోస్. మీరు ముందు చూసిన అబ్బాయి జస్ట్ చిన్నప్పుడు ఫొటోస్ ఇవన్నీ. ఈ వీకెండ్లో సరదాగా మీతో ఇలా ఫొటోస్ని షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీ టైం అంతా స్పెండ్ చేసి చూస్తున్నాను. మీకు ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే బాటంలో షేర్ చేయండి, కామెంట్స్లో షేర్ చేయండి. లాస్ట్ టైం లేదా మీ పిల్లలకు పొట్టెంటుకలు తీయించడానికి ఎలా వెళ్ళాలి స్వీట్ మెమరీస్ షేర్ చేయండి. సో అప్పుడులో మనం తిరుమల నుంచి కిందకు వచ్చేటప్పుడు దారిలో ఇలా డియర్స్ ఉండేవి, లేవు. మన లాస్ట్ టైం వచ్చి 10 years బ్యాక్. ఇది తిరుపతిలో మాధవం గెస్ట్ హౌస్ బాగుంటుంది. శ్రీనివాసం మాధవం మీకు తెలిసే ఉంటుంది. మాధవంలో స్టే చాలా బాగుంటుంది. ఇది మాధవంలో ఉంటుంది. 10 years బ్యాక్. ఐ థింక్ ఇప్పుడు మాధవం కానీ శ్రీనివాసం కానీ డైరెక్ట్గా ఇప్పుడు బుకింగ్స్ రూమ్ బుకింగ్స్ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్స్.
మనకి తిరుమల కోట రిలీజ్ చేసేటప్పుడు ఈ శ్రీనివాసం మాధవ్ కోట కూడా అప్పుడే రిలీజ్ చేస్తారు. సో అప్పట్లో 10 years బ్యాక్ అలా కాదండి, డైరెక్ట్గా శ్రీనివాసం కానీ మాధవం కానీ డైరెక్ట్గా వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాను. ఇది అక్కడ పార్కింగ్ అండి మాధవం దగ్గర. జస్ట్ మీ అందరికీ కూడా మీ స్వీట్ మెమరీస్ ఒకసారి గుర్తొచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు ఇప్పుడు స్టే చేశారు, ఏ ప్లేసెస్ విజిట్ చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఐ థింక్ మీ అందరికీ కూడా ఈ వీకెండ్ గుర్తొచ్చి ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళండి, కంటెంట్ చూడండి. క్యూర్ వీడియోస్ లేదా జావా వీడియోస్, SQL వీడియోస్ సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ ఉందంటే ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.